నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్. గంజాయి అక్రమ రవాణాను అరికడతామన్న జిల్లా ఎస్పీ. బాలాజీ నగర్ మినీ రైతు బజార్ మూసివేత. రైతు బజార్ను తెరిపించాలని వేడుకుంటున్న ప్రజలు. విశాఖలో ఘనంగా మొహరం వేడుకలు. ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. లోకేష్ ప్రజా దర్బార్కు వెంతులు వెల్లువెళ్లాయి. ఉండవెల్లో నివాసంలో 17వ రోజు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి సమస్యల్లో పెద్ద ఎత్తున ప్రజలు కలిశారు. స్వయంగా వెంతలు తీసుకుని సమస్యలను అడిగి తెలుసుకున్నారు లోకేష్. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు వారికి. విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించే ముందు పట్టణంలోని పైడితలమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు జిల్లా ఎస్పీకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్కి అదనపు ఎస్పీ అస్మా పర్వీన్, ఏఆర్ అదనపు ఎస్పీ ఎంఎం సల్మాన్, విజయనగరం డీఎస్పీ గోవిందరావు, బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు, చిబ్రిపల్లి డీఎస్పీ చక్రవర్తి, ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్, డిటీసీ డీఎస్పీ వీర్కుమార్, ఏఆర్ డీఎస్పీ యూనివర్స్, జిల్లాలో పనిచేస్తున్న పలువురు సిఐలు, ఆర్ఎస్ఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను, పచ్చని మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలియజేశారు జిల్లా ఎస్పీకి. విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్ ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీగా పనిచేసినందుకు అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాను బాపట్ల జిల్లాలో ఎస్పీగా 27 మాసాలు పనిచేసి విజయనగరం జిల్లాకు బదిలీపై వచ్చానని తెలియజేశారు. విజయనగరం జిల్లాకు ఆనుకుని ఏజెన్సీ ప్రాంత జిల్లాలు ఒడిశా సరిహద్దు రాష్ట్రం ఉండడం వల్ల గంజాయి అక్రమ రవాణా జరిగేందుకు ఆస్కారం ఉన్నందున అక్రమ రవాణాకు పాల్పడుతున్న ప్రధాన వ్యక్తులను, వాటి మూలాలను గుర్తించి కఠిన చర్యలు చేపడతామని తెలియజేశారు. త్వరలోనే గంజాయి అక్రమ రవాణా కేసులను రివ్యూ చేసి వ్యూహ రచన చేసి అక్రమ రవాణాను నియంత్రిస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా మహిళల భద్రత రక్షణకు, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి, ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రాధాన్యత కల్పిస్తామని తెలియజేశారు. మహిళలపై జరిగిన నేరాలపై నమోదైన కేసులను త్వరితగతిన దర్యాప్తు చేసి నిందితులను శిక్షలు పడే విధంగా చర్యలు చేపడతామన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో పోలీసు అధికారులు, సిబ్బంది మర్యాదగా మాట్లాడే విధంగా చూడడంతో పాటు ప్రతి బాధితుడికి సత్వర న్యాయం అందించేందుకు కృషి చేస్తారని తెలియజేశారు. జిల్లాకు సంబంధించిన ప్రతి అంశంపైన రివ్యూ చేసి పరిష్కారం చర్యలు చేపడతామన్నారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తారని, ప్రజలు, పోలీసు అధికారుల సహకారం, సమన్వయంతో పనిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకువస్తారని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా గౌరవ సీఎం గారికి, డీజీపీ గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో నా మీద నమ్మకం ఉంచి ఇక్కడ నాకు విజయనగరంకి పంపడం జరిగింది. సో విజయనగరం జిల్లాలో ఆర్ మెయిన్ ప్రయారిటీ విల్ బీ ఆన్ ది కంట్రోల్ ఆఫ్ గాంజా. సో ఈ విజయనగరం జిల్లా ఈ ఏఎస్ఆర్ జిల్లాకి నేబరింగ్ డిస్ట్రిక్ట్ ఉండడం వల్ల, వైజాగ్కి నేబరింగ్ ఉండడం వల్ల అండ్ ఒడిశాకి దగ్గర ఉండడం వల్ల సో కొంత గాంజా ప్రభావం నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ పరంగా ఇక్కడ కొంత ఉంది. సో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రయారిటీ పరంగా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమైనా ఈ ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టేషన్ అవుతున్నా కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ కన్జంప్షన్లో మీద కానీ వీ విల్ బీ వెరీ వెరీ ఫర్మ్ అండ్ స్ట్రిక్ట్. అదేవిధంగా విమెన్ సెక్యూరిటీ, మహిళల సురక్ష మీద కూడా మేము ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది.
సో ఎక్కడ కూడా ఈ క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఎక్కడైనా రిపోర్ట్ అయితే దాని మీద ఇమీడియట్గా చాలా స్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సిబ్బంది సంక్షేమానికి కూడా వి విల్ గివ్ ప్రయారిటీ. సో మెన్ వెల్ఫేర్ని ఎలా మనం ఇంప్రూవ్ చేయగలము దాని మీద కూడా పని చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఇన్ జనరల్ పోలీస్ సర్వీసెస్ అంటే ఎవరైనా పోలీస్ దగ్గరికి వస్తే ఏదో బాధలో వస్తారు, ఏదో ప్రాబ్లంలో వస్తారు. సో వాళ్ళు వచ్చేటప్పుడు పోలీస్ రెస్పాన్స్ ఎలా ఉండాలి, వాళ్ళ ప్రాబ్లం వాళ్ళ బాధ పరిష్కారం చేసేలాగా వాళ్ళకి హెరాస్మెంట్ లేకుండా పోలీస్ యాక్షన్ ఉండాలని ఆ ఉద్దేశంతో కృషి చేస్తాము. సో మొత్తం విజయనగరం పోలీస్ అంతా కలిసికట్టుగా ఒక టీమ్గా ఏర్పడి ఇవంతా చేయడం జరుగుతుంది. సో అందరూ ఆఫీసర్స్ కూడా నాకు సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది. సో రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చేలాగా అండ్ మన జిల్లా ప్రజలకి మంచి పోలీస్ సర్వీసెస్ అందించేలాగా మేము కృషి చేస్తామని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని నేడు జిల్లా పోలీసులు కొనసాగించారు. జిల్లాకు కొత్త పోలీసు బాసుగా బాపట్ల నుంచి బదిలీపై వచ్చిన వకుల్ జిందాల్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు సిబ్బంది ఆయన ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొకేలు, పూల మొక్కలను ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇదిలా ఉండగా అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరూ నిమ్మకాయలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నిమ్మకాయలు అందించి స్వాగతం పలకడం వెనక అసలు కారణం ఏమైనా ఉందా అని అందరూ ఆశ్చర్యంగా చర్చించుకోవడం జరిగింది. అయితే శుభ సూచకంగా నిమ్మకాయలు అందించి శుభాకాంక్షలు చెప్పడం ఆనవాయితీగాను ఆచారంగాను కొనసాగుతూ వస్తున్నాయి. ఈ సాంప్రదాయాన్నే నేడు జిల్లా పోలీసులు కొనసాగించారనే చెప్పాలి. అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని అన్న చందంగా మారింది అక్కడ రైతు బజార్ పరిస్థితి. అంత స్థలం ఉన్నా అక్కడ క్రయ విక్రయాలు జరగడం లేదు. అకస్మాత్తుగా మూసివేసి నేటికి 2 సంవత్సరాలు కావస్తున్నా నేటికి అతి లేదు, గతి లేదు. బాలాజీ నగర్లో ఉన్న రైతు బజార్ దుస్థితిపై వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. బాలాజీ నగర్ ప్రాంతంలో ఒకప్పుడు అటు రైతులు ఇటు వినియోగదారులతో రైతు బజార్ కలకల్లాడేది. విజయనగరం నగరపాలక సంస్థకు చెందిన ఈ విశాలవంతమైన స్థలంలో కొనసాగుతున్న రైతు బజార్ను ఏ కారణాల చేతనో అకస్మాత్తుగా మూసివేశారు. అప్పటి నుంచి ఆ రైతు బజార్ను నమ్ముకుని వ్యాపారాలు చేసుకున్న రైతులు, చిరు వ్యాపారులు రోడ్డుపైన పన్నెట్లయింది. నడి రోడ్డుకి ఇరువైపులా వారి వారి వ్యాపారాలు ఎండకెండుతూ వానకు తడుస్తూ కొనసాగించుకుంటున్నారు. రైతు బజార్ తొలగించారు సరే, అంత విశాలమైన స్థలంలో ఏవైనా ప్రజా ఉపయోగకరమైన పనులు ఏవైనా చేశారా అంటే అది లేదు. పశువులకు, పందులకు, కుక్కలకు ఆవాసంగా వదిలేశారు నగరపాలక సంస్థ అధికారులు. నిర్లక్ష్యం నేడులో మూగజీవాలన్నీ సేద తీరుతున్నాయనే చెప్పాలి. పార్కు స్థలం అంతా పిచ్చి మొక్కలతో నిండిపోయి చుట్టుపక్కల వాళ్ళకి భయాందోళన కలిగిస్తున్నాయనే చెప్పాలి. గుబురు మొక్కల మధ్య విషకటకాలు చేరితే జరగరాని జరిగితే ఏం చేస్తామనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్కడ స్థానికులు వాజీ న్యూస్తో. ₹3,000 కోట్ల లాభాల్లో ఉండే బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థను నష్టాల బాట పట్టించిన జియోతో పాటు ఇతర ప్రైవేట్ టెలికాం సంస్థలను పక్కన పెట్టి బిఎస్ఎన్ఎల్ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత దేశ పౌరులందరిపైన ఉందని జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ అన్నారు. ఈరోజు గురజాడ పాఠశాలలో జేవీవి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన కృష్ణాజీని జేవీవి జిల్లా శాఖ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బెంగళూరు నగరంలో ఈ నెల 14వ తేదీన జన విజ్ఞాన వేదిక జాతీయ మహాసభలో
జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనకు బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానించడం జరిగిందని, అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని పేర్కొన్నారు. జన విజ్ఞాన వేదిక మూఢ విశ్వాసాలతో పాటు సామాజిక అంశాలపై స్పందించడం జరుగుతుందని పేర్కొన్నారు. 2014 వరకు వేల కోట్ల రూపాయల లాభాల్లో ఉండే BSNL సంస్థను కేంద్ర ప్రభుత్వం జియో తదితర టెలికాం సంస్థలకు తాకట్టు పెట్టి ప్రభుత్వ సంస్థ అయిన BSNL సంస్థను నష్టాల బాట పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL సంస్థను కాపాడుకునేందుకు దేశ ప్రజలంతా సంఘటితం అవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ, హత్రోస్లో బోలే బాబా కాలి కింద బూడిద కోసం అమాయక ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఇది ఎంతో దురదృష్టకరమైన సంఘటనని ఆవేదన వ్యక్తం చేశారు. దొంగ బాబాలు, స్వామీజీలు బారి నుంచి అమాయక దేశ ప్రజలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు పాల్గొన్నారు. జాతీయ మహాసభల్లో మన డాక్టర్ ఎంవీఆర్ కృష్ణాజీ గారిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా విజయనగరం జిల్లాలో జన విజ్ఞాన వేదిక తరఫున చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి జాతీయ కార్యవర్గంలో సుమారుగా 6 మందికి మన జిల్లా నుంచే సభ్యత్వం ఇచ్చారు. వేదిక జాతీయ మహాసభ తీర్మానాల్లో ప్రధానమైన తీర్మానం ఈ దొంగ బాబాల గుట్టు రట్టు చేయాలా. ఏ బాబాల వెనకాతల ఏ చరిత్ర ఉంది, ఏ బాబాల వెనకాల ఎన్ని వందల ఎకరాల ఆశ్రమం పేరు మీద మొత్తం ఆస్తులు ఉన్నాయి, అవన్నీ బయట పెట్టాల్సిన బాధ్యత ఈనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదని చెప్పి జన విజ్ఞాన వేదిక జాతీయ మహాసభ తీర్మానం చేసింది. పర్యావరణాన్ని మనం కాపాడుకోకపోతే మనం చాలా ప్రమాదంలోకి వెళ్తాం. తర్వాత జనరేషను మరి మొత్తం కంప్లీట్గా నీరు లేని పరిస్థితి, మరి పవర్ దొరకని పరిస్థితి కూడా నెట్టబడుతుంది. కాబట్టి పర్యావరణం మీద పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నది రెండవ తీర్మానం. జియో కేవలం ఒక 8 నెలల పాటు ఫ్రీగా ఇచ్చాడు, ఆ తర్వాత మొత్తం కంప్లీట్గా రేట్లు పెంచాడు. ఈరోజు మొత్తం జియో బాటలోనే ఎయిర్టెల్ కానీ వోడాఫోన్ కానీ వాళ్ళు రేట్లు పెంచారు. మరి మొత్తం ఈరోజు 49 కోట్ల మంది కస్టమర్స్ జియోకి వచ్చారంటే అది మన ప్రభుత్వ సంస్థ BSNLని నిర్వీర్యం చేసే ప్రక్రియగా మన ప్రభుత్వాలు వెళ్ళాయన్నదే బాధతో జన విజ్ఞాన వేదిక అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొనండి. ఈరోజు వరకు 5G పర్మిషన్ BSNLకి లేదు. ఈరోజు వరకు ఇంకా ఆగస్టులో 4G పర్మిషన్ ఇస్తారు. అట్లాంటి BSNLకి పర్మిషన్ లేని 5G 4Gలు మరి ఎట్లా జియోకి ఇచ్చారు, ఎట్లా ఎయిర్టెల్కి ఇచ్చారు అనేది జన విజ్ఞాన వేదిక ప్రశ్నిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న అన్ని పరిశ్రమల్ని మనం బతికిస్తేనే మనకు మనుగడ, భారతదేశానికి ప్రపంచ స్థాయిలో మనుగడ ఉంటుందని మరి చెప్తూ మరి విజయనగరం రైల్వే స్టేషన్ 3వ ప్లాట్ఫారం వద్ద ఈరోజు రైలు ప్రమాదం జరిగింది. దుర్గ్ ఎక్స్ప్రెస్ నుండి విజయనగరం రైల్వే స్టేషన్ 3వ ప్లాట్ఫారంలో రైలు దిగుతూ ఉండగా కాల్ జారిపడి పి చంద్రపాత్రు అనే వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మల్కాన్గిరి ప్రాంతానికి చెందిన ఒక రిటైర్డ్ పోలీసు ఉద్యోగిగా గుర్తించారు. మృతదేహాన్ని GRP, RPF పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మహారాజా సరోజన ఆసుపత్రికి తరలించారు. చంద్రపాత్రు తన భార్య గీతాంజలి కలిసి రాయ్గఢ్ నుంచి విజయనగరం రావడానికి దుర్గ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కారు. విజయనగరంలో దిగిన తర్వాత విజయనగరం నుండి ప్రశాంతి ఎక్స్ప్రెస్లో బెంగళూరు వెళ్దామని అనుకున్నారు. రైలు ఆగిందనుకుని విజయనగరం రైల్వే స్టేషన్ 3వ ప్లాట్ఫామ్లో దిగుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే చంద్రపాత్రు మృతి చెందారు. దీంతో రైల్వే స్టేషన్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మార్నింగ్ యాక్చువల్గా 18529 ఒక ట్రైన్ నెంబర్ దుర్గ్ ఎక్స్ప్రెస్ అని రాయగఢ్ నుంచి ఇక్కడికి విశాఖపట్నం వెళ్తుంది. దుర్గ్ నుంచి ఆ ట్రైన్లో ఒక ప్యాసింజర్ వాళ్ళ మిస్సెస్తో పాటు ట్రావెలింగ్ చేస్తున్నారు. S4 బోగిలో వస్తున్నారు. యాక్చువల్గా వాళ్ళకి బ్రేక్ జర్నీ అన్నమాట. ఇక్కడ నుంచి ప్రశాంత్కి వెళ్ళాలి బెంగళూరు. రాయగఢ్ నుంచి ఇక్కడ ఒక టికెట్ ఉంది. వస్తుండగా ఈ ట్రైన్ ఆగిన క్రమంలో అతను ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో స్లిప్ అయి పడిపోయాడు. జస్ట్ ఒక 100 మీటర్స్ వరకు డ్రాగన్ అయిపోయాడు. పడిపోయాడు అతను. ఎక్కడే చనిపోవడం జరిగింది. వెంటనే మేము వచ్చి బాడీని లిఫ్ట్ చేసిన జరిగింది. యాక్చువల్గా అతనికి 62 సంవత్సరాలు, మల్కన్గిరి అన్నమాట. అతనిది కూడా ఒరిస్సా హెడ్ కానిస్టేబుల్ రిటైర్డ్ అయిపోయాడు. 62 సంవత్సరాలు, సీనియర్ సిటిజన్. ఇమ్మీడియట్గా బాడీ కూడా హాస్పిటల్ షిఫ్ట్ చేసామండి. ఇప్పుడు ఇంక్వెస్ట్ అయింది. పోస్ట్ మార్టం పంపించాం. వాళ్ళ తాలూకాలు వచ్చారు. పోస్ట్ మార్టం వాళ్ళ తాలూకా ఉన్నారు. వాళ్ళ మిసెస్ ఉన్నారు. వాళ్ళు హస్బెండ్ అదే మిగతా రిలేషన్గా వచ్చారు. ఈ స్పాట్లోనే అతను జస్ట్ దిగినప్పుడు అతను చెయ్యి జారిపోయింది. ఇది పడిపోయారు. అతను
పడిపోయిన తర్వాత అతనికి మనం జిఆర్పి అతను ఆర్పిఎఫ్ అందరూ ఇక్కడ అటెండ్ అయిన తర్వాత ఆ బాడీకి పోస్ట్ మార్టంకి పంపించాం సార్. మహారాజా హాస్పిటల్కి పంపించాం సార్. జూలై 20 నుంచి 30 వరకు హాస్టల్లో విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ వసతి గృహాల సందర్శన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఏఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు జాన్సన్ బాబు తెలియజేశారు. దానికి సంబంధించిన గోడ పత్రికలను ఏఎస్ఎఫ్ నాయకులు జిల్లా కేంద్రంలోని అమర్ భవన్లో ఈరోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వసతి గృహాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో వసతి సౌకర్యాలు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్ను సందర్శించడం జరిగేందుకు వాటిలో సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు. విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ప్రధానంగా చేపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ సమస్యలన్నీ కూడా గతంలో అవన్నీ కూడా మేము కూడా సర్వే చేయడం జరిగింది, అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎన్డీఏ ప్రభుత్వం నూతనంగా ఏర్పడింది కాబట్టి మరి ఈ ప్రభుత్వానికి ఈ సమస్యలన్నీ కూడా దృష్టికి తీసుకెళ్లడం కోసమే ఈ హాస్టల్ నిద్ర, దాని అనంతరం ఆగస్టు 6వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్లకు వినతిపత్రం ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా నిర్ణయం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే విజయనగరానికి సంబంధించి ఈ జిల్లాలో పత్రికా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్స్లో తాగడానికి మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. మరి అదేవిధంగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, మరి అదేవిధంగా దోమతెరలు విద్యార్థులకు అందజేయాలి. ప్రతి హాస్టల్లో కూడా మరి ఒక డాక్టర్ని, ఒక నర్సును, వైద్య రంగానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏర్పాటు చేయాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వార్డను, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటిని కూడా భర్తీ చేయాలి. చిన్న బియ్యాన్ని అమలు చేయాలి. మరి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేసి మరి పూర్తిగా పడిపోయినటువంటి హాస్టల్స్ను పూర్తిగా నిర్మాణం చేయాలి, నూతన భవనాలను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా 9 నెలలుగా కాస్మెటిక్ ఛార్జీలు, మెస్ ఛార్జీలు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా విడుదల చేయాలి. వాజీ వార్తల్లో కాసేపు విరామం. తూర్పు కాపులను బీసీఏలో చేర్చాలని, 7% నుండి 12% రిజర్వేషన్ పెంచాలని తూర్పు కాపు సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు పిసిని చంద్రమోహన్ డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మెసనెక్ టెంపుల్లో తూర్పు కాపు సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు కాపులకు ఓబీసీ కేటగిరీ ఇవ్వాలన్నారు. బీసీఏలో లేకపోవడం వల్ల తూర్పు కాపు విద్యార్థులు ఎన్నో అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ రంగంలో తూర్పు కాపులు వెనుకబడి ఉన్నారని, చట్టసభల్లో తూర్పు కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అన్నారు. ఈ కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పల సూనాయుడు, రాజారావు తదితరులు పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గంగా అవతరించి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా తూర్పు కాపు సంక్షేమ సంఘంగా ఉన్నటువంటి ఈ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యధిక జనాభాగా ఉన్నటువంటి తూర్పు కాపులం ప్రధాన రంగమైనటువంటి ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే రిజర్వేషన్ శాతం చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు జనాభా దామాషా పద్ధతిలో జనాభాకు తగినటువంటి రిజర్వేషన్ లేనందువల్ల మా జాతి విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నటువంటి నేపథ్యంలో అనేక మార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ఎన్సీబీసీకి ప్రధానంగా ఓబీసీ సమస్య, ఆంధ్రప్రదేశ్లో తూర్పు కాపులు ఏ మూల నివసించున్నా, ఏ జిల్లాలో నివసిస్తున్నా తూర్పు కాపే కనుక తూర్పు కాపుకు ఇంకొక కులం ఇవ్వబడదు కనుక దయచేసి సింపుల్ లాజిక్ని పరిగణలో తీసుకొని ఏ ప్రాంతంలో నివసించినా తూర్పు కాపులకు ఓబీసీ కల్పించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది అని చెప్పేసి అనేక మార్లు చేస్తే మా రిప్రజెంటేషన్ పరిగణలో తీసుకొని 2023 నవంబర్ 13వ తారీఖున ఎన్సీబీసీ ఆధ్వర్యంలో ఏదైతే పబ్లిక్ హీరింగ్ జరిగింది కేంద్రంలో, పబ్లిక్ హీరింగ్ అనంతరము కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి వెంటనే ఓబీసీ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సభ తీర్మానించడం అయింది. అలానే
ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్ 7%ని 12%గా పెంపొందించి ఏదైతే బీసీ ఏ జాబితాలో పెట్టాలని మా పూర్వీకుల నుంచి ఉన్నటువంటి డిమాండు. ఈ 14వ తేదీన విజయనగరంలో జరిగిన 17వ జిల్లా స్థాయి తైక్వాండో పోటీల్లో బొబ్బిలి క్రీడాకారులు సత్తా చాటారు. ఈ జిల్లా స్థాయిలో 13 మంది బంగారు పథకాలు, 16 మంది రజత పథకాలు, 19 మంది కాంస్య పథకాలు సాధించారని బొబ్బిలి తైక్వాండో సీనియర్ కోచ్ ప్రసాద్ తెలియజేశారు. ఈ క్రీడాకారులు జిల్లా స్థాయిలో పథకాలు సాధించడం పట్ల బొబ్బిలి శాసనసభ్యుడు, బొబ్బిలి తైక్వాండో క్లబ్ అధ్యక్షుడు అయిన బేబీ నాయన క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందిస్తూ మరిన్ని విజయాలు సాధించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో క్లబ్ సభ్యులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. కర్బాలా మైదానంలో జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ బలిదానాన్ని స్మరిస్తూ ముస్లింలోని ఒక వర్గం ప్రతి సంవత్సరం మొహరం వేడుకలు నిర్వహించడం సాంప్రదాయంగా వస్తుంది. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మొదటి మాసాన్ని మొహరంగా పిలవడంతో పాటు 10 రోజుల పాటు పవిత్ర దినాలుగా భావిస్తారు. త్యాగానికి ప్రతీకగా నిలిచిన మొహరం వేడుకల్లో హిందువులు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీన మొహరం వేడుకలు 9 రోజులు పేలను ఊరేగించి అగ్నిగుండం ఏర్పాటు చేసి అలా ఆడారు. 10 రోజున అషురా నిర్వహించారు. అంజమాన్ హుస్సేన్ మసీద్ సంఘం అధ్యక్షుడు అబ్బాస్, ఉపాధ్యక్షుడు హుస్సేన్, సెక్రటరీ రజాహగా, క్యాషియర్ అక్బర్ ఆధ్వర్యంలో ఏవిఎన్ కాలేజీ నుండి అమరులను స్మరిస్తూ పదునైన ఆయుధాలతో ఒంటిపై బాదుకుంటూ రక్తం చిందిస్తూ ముహూర్తం ప్రదర్శన నిర్వహించారు. కులమతాలకు అతీతంగా పలువురు దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాతం ప్రదర్శన, మొహరం వేడుక సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొహర్రం అనగా పండుగ కాదు, ఇది ఒక విషాద సంఘటన. 61వ శతాబ్దంలో జరిగిన న్యాయానికి అన్యాయానికి జరిగిన పోరాటంలో న్యాయం తరపున మహమ్మద్ ప్రవక్త మనవడు ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులు 71 మంది, అలాగే అన్యాయం తరపున సిరియా ఆనాటి నియంత యజీద్ బిన్ మావియా తన 9 లక్షల సైన్యంతో మహమ్మద్ ప్రవక్త మనవడైనటువంటి ఇమాం హుస్సేను మరియు వారి అనుచరులు 72 మందికి ఇరాక్ నగరంలోని కర్బలా మైదానంలో 3 రోజుల పాటు నీళ్లు తిండి లేకుండా అతి క్రూరంగా హత్య చేసినాడు. ఆ హత్యకు నిరసనగా 61వ శతాబ్దం నుంచి మా షియా కమ్యూనిటీ, మా షియా ముస్లిమ్సే కాదండి, ఈ మొహర్రం ప్రతి ఒక్కళ్ళు, ప్రతి రాష్ట్రంలో ప్రతి మతస్థులు కూడా మొహర్రం చేసుకుంటారు. ఆ సిరియా నియంత యజీద్ బిన్ మావియాకి వ్యతిరేకంగా వినాదాలు చేస్తారు. మన మహమ్మద్ ప్రవక్త గారి మనవడైనటువంటి హజ్రత్ ఇమాం హుస్సేన్ మరియు వారి అనుచరులు 72 మందికి వాళ్ళ మరణానికి సంతాప సూచకంగా మా మస్జిదే హుసేనీ కమిటీ తరపున 2 నెలల 10 రోజులు దాదాపుగా మొహర్రం మరియు సఫర్ ఈ 2 నెలల ప్రతి రోజులు కూడాను మేము సంతాప దినాలు పాటిస్తామండి. జీపీఎస్ గజెట్ నోటిఫికేషన్ నిలిపేతపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తున్నామని, రానున్న రోజుల్లో కూడా ఇదే పోరాట పట్టుకు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో జీపీఎస్ ఖాతాల్లో నిధులను కూడా మళ్లించిందని, వాటిని ప్రశ్నించిన మన రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణపై వైసీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బాబురావు, అల్లూరు సీతారామరాజు జిల్లా అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. కేఆర్ సూర్యనారాయణ గారు నీతి, నిజాయితీ, నిబద్ధత ఎప్పుడూ కూడా ఉద్యోగుల
ఉద్యోగుల కోసం ఆలోచిస్తూ వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారిని మరి గత ప్రభుత్వంలో అక్రమ కేసులు బనాయించి ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఆ విషయం మీడియా సోదరులందరికీ తెలుసు. మరి ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా తెలుసు. ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము విన్నవించుకున్నది ఏంటంటే మా సూర్యనారాయణ గారి మీద కేసులన్నీ కూడా కేసులు ఏమీ లేకుండా క్లీన్ చిట్ ఇచ్చి వారిని ఆ కేసుల నుంచి విముక్తి చేయవలసిందిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని మా ఏపీజేఏ పక్షాన కోరుతున్నామండి. మరి అదేవిధంగా ఈ రోజున మాకు ఈ బాధ్యత అప్పచెప్పినటువంటి జిల్లా కార్యవర్గ జిల్లా సంఘం మరియు రాష్ట్ర సంఘం వారు ఎంతో నమ్మకంతో మా మీద ఈ బాధ్యత అప్పచెప్పడం జరిగింది. ఇక నుంచి ఉద్యోగులకు ఏ విధమైన సహాయ సహకారాలు అందించాలన్నా మా విశాఖపట్నం సిటీ తాలూకా యూనిట్ ముందుండి మా జిల్లా సంఘానికి ప్రతి విషయం తెలియజేస్తూ వారి సూచనల మేరకు ప్రతి ఒక్క ఉద్యోగస్తుడికి న్యాయం చేస్తామని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఇక ఈనాటి వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ గంజాయి అక్రమ రవాణాను అరికడతామన్న జిల్లా ఎస్పీ. బాలాజీ నగర్ మినీ రైతు బజార్ మూసివేత రైతు బజార్ను తెరిపించాలని వేడుకుంటున్న ప్రజలు. విశాఖలో ఘనంగా మొహరం వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.